నియామకాలు చేసి తమతో పూర్తికాలపు ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారని, అందువల్ల తమకు పూర్తికాలపు ఉద్యోగులు గుర్తింపు ఇవ్వాలని వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో వీఆర్ఏలు తమ ఆందోళన భాగంగా రక్తదానం చేశారు. రాష్ట్రంలో గ్రామ సేవకులకు ప్రభుత్వం నేరుగా ఏబీపీఎస్సీ ద్వారా నియామకం చేసింది. అప్పట్లో ఆ ఉద్యోగాలకు పీజీలు, సాంకేతిక విద్యను అభ్యసించిన అభ్యర్థులు పెద్ద ఎత్తున సెలెక్ట్ అయ్యారు. వాస్తవానికి వీఆర్ఏ ఉద్యోగం పార్ట్ టైం ఉద్యోగం. గ్రామంలోని రెవెన్యూ అధికారులకు సహాయం చేయడం మాత్రమే వారి బాధ్యత. అయితే ఎప్పుడైతే వీఆర్ఏలను నేరుగా ప్రభుత్వం నియమించిందో అప్పటి నుంచి వారిని పూర్తికాలపు ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారు. వేతనం మాత్రం పార్ట్ టైం వేతనం ఇస్తున్నారు. దీంతో వీఆర్ఏలు అందరూ కలిసికట్టుగా తమ సమస్యల పరిష్కారానికి ఆందోళనకు దిగారు. తమకు వర్క్ విభజన చేయాలని, పార్ట్ టైం ఉద్యోగులను తీసుకుని తమతో ఫుల్ టైం పనిచేయిస్తున్నారు కాబట్టి తమను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నారు. అడిగే రెండు డిమాండ్లండి. పే స్కేల్ ఇమ్మని అడుగుతున్నాము. మమ్మల్ని పార్ట్ టైం ఎంప్లాయీస్ గా తీసుకున్నారు. కాకపోతే పార్ట్ టైమే కాదు సార్, మమ్మల్ని ఓవర్ టైం కూడా మా మగపిల్లలు కంప్యూటర్ల దగ్గర వాడుకుంటున్నారు. రాత్రి 10 నైట్ రాత్రి తెల్లవారులు కూడా చేపించుకున్న రోజులు ఉన్నాయి. మాకే అర్థం కావట్లేదు అసలు డిపార్ట్మెంట్ లో మా వర్క్ ఏంటో మాకే అర్థం కావట్లేదు. ఎంతో మంది రాజకీయ నాయకులు వాళ్ళు వస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. వీఆర్ఏ అంటే చాలా మందికి తెలియని దుస్థితిలో ఉన్నాం. అటు తమ డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు ఉద్యమ బాట పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 2వ తేదీ నుంచి నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాజధాని నగరం విజయవాడలో కూడా వీఆర్ఏలు ఆందోళన చేస్తున్నారు. నగరంలోని లెనిన్ సెంటర్ లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అయితే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంపై వారంతా ఆగ్రహంగా ఉన్నారు. వీఆర్ఏలు తమ ఆందోళనలో భాగంగా శనివారం రక్తదానం చేశారు. వందలాది మంది వీఆర్ఏలు ఈ రక్తదానంలో పాల్గొని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో రక్తమిచ్చారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు సాగిస్తున్నామని, ప్రజాస్వామ్యవాదులు తమకు మద్దతు పలకాలని కోరుతున్నారు. కాలేజీకి వెళ్లాల్సిన